సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. గూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాడన్నట్టు 4 కోట్ల ప్రజలను పాలించే సత్తా లేని రేవంత్ బీజేపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వెకిలి చేష్టలు, పిచ్చికూతలు ఇప్పుడు మంచిగానే ఉంటాయని, సమయం వచ్చినప్పుడు ప్రజలు ఆ మాటలకు సమాధానం ఇస్తారని హెచ్చరించారు ఈటెల రాజేందర్. వారి ఆశయం వారి తపన ఒకటే ఉంటుంది, అభివృద్ధి చేసుకోవాలి తప్ప పరిచయాలు పెట్టుకునేటువంటి నేచర్ కాని వ్యక్తి కిషన్ రెడ్డి గారు. ఒక మాట అంటే మళ్ళీ తిరిగి ఆ మాట అనేటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇవాళ ఆయన కంటే తక్కువ అనుభవం ఉన్న, ఆయన కంటే తక్కువ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. అన్నిటికంటే మిక్కిలి పెద్దోళ్ళని తిట్టడం ద్వారా నేను పెద్దగా అయితే అనేటువంటి ఒక ఫిలాసఫీ అయితే ఉందో దాన్ని తాపత్రయపడుతున్నట్టుంది. కానీ ప్రజలంతా కూడా ఆ భాషని, ఆ పద్ధతిని అసహించుకుంటున్నారు. ఇలా గమ్మత్తైన విషయం ఏంటంటే, మోడీ గారు వచ్చినప్పుడేమో మీ ఆశీర్వాదం కావాలి, మీ సపోర్ట్ కావాలి, మీతోటే డెవలప్ అవుతుంది. నేను ఒకటే అంటున్నా, కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టుగా నీకు నీ దగ్గరకి 4 కోట్ల ప్రజానికాన్ని పాలించే సత్తా నీకు లేదు. ఇవాళ మమ్మల్ని పట్టుకొని నువ్వు మాట్లాడేటువంటి పద్ధతి ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఉత్తగా పోవు. ఇలాంటి వెకిలి మాటలు, ఈ పిచ్చి కూతలు ఇవాళ మంచిగానే ఉంటాయి నీకు, కానీ పేపర్లలో నువ్వు మేనేజ్ చేసుకొని పతాక శీర్షికలలో హెడ్లైన్స్ పెట్టించి నువ్వు సంబరపడుతుండొచ్చు, కానీ దీని పరిణామం ఏందో ముందు ముందు తెలుస్తుంది బాబు. ఇలాంటి గతంలో కూడా మాట్లాడిన ముఖ్యమంత్రులు చూసినాం. గతంలో ముఖ్యమంత్రి కూడా అనేక రకాల మాట్లాడి తెలంగాణ కల్చర్ అంటే ఇదే, తెలంగాణ భాషకి ఇట్టే ఉంటుందని చెప్పి మాట్లాడిండ్రు. వాళ్ళకి ఏం గతి పట్టిందో ఇవాళ నీవు మాట్లాడేటువంటి ఈ మాటలు కూడా ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు, సందర్భం వచ్చినప్పుడు ఆవిష్కరిస్తారు.